1 మంత్‌లో మేము మీకు ఒక 20 కేజెస్ తగ్గించేస్తాము, 10 కేజెస్ తగ్గించేస్తాము. అట్లాగా ఫాల్స్ ప్రామిసెస్ ఏమో WHO స్టాండర్డ్స్ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం మంత్‌కి 2-4 కేజెస్ ఇస్ ద హెల్తీ వెయిట్ లాస్‌ని తీసుకుంటే. అదే మేము ఇక్కడ ఫోకస్ చేస్తాం. హెల్తీ హైలో క్వాలిఫైడ్ డైటీషియన్స్ ఉంటారు కాబట్టి మాకు స్టాండర్డ్స్ తెలుసు కాబట్టి వీ డోంట్ గివ్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. మీకు ఐడియల్ వెయిట్ లాస్ అనేది ఉంది అంటే కనుక డెఫినెట్గా అది స్టాండర్డ్స్ ప్రకారమే వెళ్ళాలి. ఎనీథింగ్ అబోవ్ ద స్టాండర్డ్స్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యూ. అది డిఫరెంట్ మెడికల్ ఇష్యూస్ ఇవాళ కనిపించకపోవచ్చు, ఫ్యూచర్లో డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ ఇస్తాయి. సో హెల్దీ హైలో డైటీషియన్స్ క్వాలిఫైడ్ డైటీషియన్స్ కాబట్టి వీ ఫాలో ద ప్రోటోకాల్, వీ ఫాలో ద స్టాండర్డ్స్. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం రూట్ కాజ్లోనే మనం ఇరాడికేట్ చేయొచ్చు. సో ఒకటని కాదు, యాజ్ ఐ సెడ్ వెయిట్ లాస్ అవ్వనివ్వండి, PCOS అవనివ్వండి, ఆర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఎనీ మెడికల్ ఇష్యూ ఏదైనా సరే హెల్దీ హై విల్ బీ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఇది క్లియర్ చేస్తారా లేదా అనే డౌట్ వద్దు. ఎందుకంటే మన దగ్గర అందరూ క్వాలిఫైడ్ డైటీషియన్స్, ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్స్ ఉన్నారు. అండ్ వీఆర్ నాట్ కోచెస్ టు సెల్ అవర్ ప్రోడక్ట్. సో వీఆర్ డైటీషియన్స్, వీ ఎడ్యుకేట్ పీపుల్. ఓకే, సో మా ఫోకస్ అంతా అట్లానే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 10 మెంబర్స్తో నేను మాట్లాడాను అంటే సో అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ని ఐ మేక్ ష్యూర్ దే గాట్ గుడ్ నాలెడ్జ్ ఆన్ వాట్ ఈస్ న్యూట్రిషన్. సో ఇప్పుడు మనము చూసేదాన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు ఎట్లాగైపోయింది అంటే అన్ఫార్చునేట్లీ న్యూట్రిషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వెళ్ళాలి. అంటే గవర్నమెంట్ నుంచి ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ అయితే కనుక ఎవరైతే ప్రాపర్గా BSc చేసి MSc చేసి 5 years ఇది కోర్స్, యాక్చువల్లీ న్యూట్రిషన్ అనేది కోర్స్ చేసి ఆ తర్వాతే ఇలా క్వాలిఫైడ్ డైటీషియన్స్ సర్టిఫికేట్ తీసుకుని మీరు గైడ్ చేయాలి అన్న రూల్ పెడితే సగం మంది దే వోంట్ టాక్. వెయిట్ లాస్ ఎట్లాగ అయిపోయింది అంటే ఒక 20 కేజెస్ ఒక 3 monthsలో తగ్గిపోయి వాళ్ళే గైడ్ చేసేస్తున్నారు. ఓకే, మీరు కార్బ్స్ ఆపేసేయండి, మీరు ఫ్యాట్సే తీసుకోండి, లేదా గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి, రైస్ అవాయిడ్ చేయండి. సో యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ యువర్ స్టేపుల్ ఫుడ్. సో మా ప్రైమరీ ఫోకస్ హెల్దీ హైలో ఎలా ఉంటుంది అంటే మీ స్టేపుల్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయక్కర్లేదు, మీ ఫేవరెట్ ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయక్కర్లేదు. అండ్ మీకు కావాల్సింది మీ స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మీ ఫేవరెట్ ఫుడ్స్, అది ఐస్ క్రీమ్ అవ్వనివ్వండి, చికెన్ అవ్వనివ్వండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, KFC అవ్వనివ్వండి, యూ ఎంజాయ్ యువర్ ఫుడ్. అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టము. రీజన్ బిహైండ్ దిస్ ఇస్ మన మెటబాలిజము ఎట్లా ఉండాలి అంటే మనం ఒక ఫుడ్ని తీసుకుంటే అది వితిన్ 2 to 3 hours డైజెస్ట్ అయిపోవాలి. దట్ ఈస్ హౌ వీ ఫోకస్. ఓకే, ఒక క్లయింట్తో మేము కూర్చొని మాట్లాడాము అంటే దిస్ ఈజ్ హౌ వీ ఎడ్యుకేట్. ఓకే, సో హెల్దీ హైలో ఒకళ్ళు వచ్చారు అంటే యాజ్ ఐ సైడ్ ఇప్పుడు ఒక 10 members మా దగ్గరికి వచ్చారు అంటే కనీసం ఒక 2 membersని మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మంచిగా డైట్ ప్లాన్స్ వేసి ఇస్తాము.